Good evening to all. Myself, Chemistry Guru Shobhan Babu. Today we are going to discuss about one of the most important concept, mole concept. సో ఈరోజు మనం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ మోల్ కాన్సెప్ట్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాలంటే మోల్ కాన్సెప్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు మనకి కెమిస్ట్రీలో ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటిది మనం ముందుగా చూద్దాం. సో మోల్ కాన్సెప్ట్, so to understand this mole concept, first we have to know what is atomic mass, and second one is molecular mass, a third one gram atomic mass, a fourth one gram molecular mass, and fifth one Avogadro number. To understand this mole concept, ఈ మోల్ కాన్సెప్ట్ని మనం పూర్తిగా నేర్చుకోవడం కోసం 5 ముఖ్యమైనటువంటి అంశాలని మనం ముందుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఎటామిక్ మాస్ అంటే ఏమిటి, మాలిక్యులర్ మాస్ అంటే ఏమిటి, గ్రామ్ ఎటామిక్ మాస్ అంటే ఏమిటి, గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే ఏమిటి, అండ్ అదేవిధంగా అవగాడ్రో నంబర్ అంటే ఏమిటి, అండ్ molar volume also you have to know. సో దీనికంటే ముందుగా మనకు ముఖ్యంగా మ్యాటర్ అనేటువంటి దాన్ని చూద్దాం. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్ ఆర్ వాల్యూమ్. ఏదైనా ఒక పదార్థానికి మాస్ ఉండి అది కొంతవరకు వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే దాన్ని మనం మ్యాటర్ అంటాం. ఎటామిక్ మాస్, ఈ మ్యాటర్ని మనం విభజిస్తే చివరిగా మనకి విభజించడానికి వీల్లేనటువంటి ఒక దశకు మనం చేరుకుంటాం, అది యాటమ్. యాటమ్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఒక యాటమ్ అనేటువంటి ఉంటుందో, యాటమ్ దశకు చేరుకున్న తర్వాత ఇంకా నువ్వు విభజించాలని అనుకుంటే ఇది 3 సబ్ అటామిక్ పార్టికల్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అనేటువంటివి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ అనేటువంటివి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, న్యూట్రాన్స్ అనేటువంటివి న్యూట్రల్ పార్టికల్స్. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్కి ఎలాంటి ఆవేశం ఉండదు, ధనావేశం, రుణావేశం, తటస్థ స్థితి ఉన్నది. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, all these are very important in understanding the subatomic particles. Now ఇప్పుడు ఈ ప్రోటాన్స్ కి, ఎలక్ట్రాన్స్ కి, న్యూట్రాన్స్ కి మరియు అటామిక్ మాస్ కు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, అటామిక్ మాస్, మనకు ముఖ్యంగా అటామిక్ మాస్ అనేటువంటి దాన్ని ఏతో సూచిస్తాము. ఈ అటామిక్ మాస్ అనేటువంటిది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మరియు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యొక్క రెండిటి యొక్క కలయికని, రెండిటి యొక్క మొత్తాన్ని మనం అటామిక్ మాస్గా తీసుకుంటాము. ఈ అటామిక్ మాస్లో ప్రోటాన్స్ అనేటువంటివి, న్యూట్రాన్స్ అనేటువంటివి యూనిట్ మాస్, ఒక యూనిట్ మాస్ కలిగినటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్. అటామిక్ మాస్ నేర్చుకోవడానికన్నా ముందు మనకి అటామిక్ నంబర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అటామిక్ నంబర్,
ఈ అటామిక్ నంబర్ని జెడ్తో సూచిస్తాము. మనం జెడ్ అనేటువంటి ఒక లెటర్తో అటామిక్ మాస్ని అటామిక్ నంబర్ని సూచిస్తాము. ఇక్కడ జెడ్ అనేటువంటిది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఏ గివెన్ ఆటమ్. జెడ్ అనేటువంటిది ఎన్ని ప్రోటాన్స్ అనేటువంటివి మనకి ఒక యాటంలో ఉన్నవి అనేటువంటి మొత్తం సంఖ్యను మనం అటామిక్ నంబర్ అంటాము. ఈ అటామిక్ నంబర్ అనేటువంటివి మనకి ముఖ్యంగా ఈ యొక్క ప్రోటాన్స్ నంబర్కి అదేవిధంగా న్యూట్రాన్స్ నంబర్కి క్యాలిక్యులేట్ చేయటం కోసం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే మనకి ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటువంటివి యాటంలో ఎక్కడ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, ఏ ఏ ప్రదేశాల్లో ఉంటాయి అనేటువంటి దాన్ని మనం చూద్దాం. Atom is divided into two broad places. One is center of the atom, then extra nuclear part of the atom. Atom యొక్క మధ్య ప్రదేశాన్ని మనం న్యూక్లియస్ అంటాము. ఈ న్యూక్లియస్ లో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ప్రెజెంట్. Then protons and neutrons are present in the center of the atom. Atom లో మధ్యలో ఉన్నటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ కాబట్టి ఈ రెండిటిని మనం న్యూక్లియాన్స్ అంటాము. మిగిలినటువంటిది మనకి ఒకటే ఒక సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంది. 3 సబ్ అటామిక్ పార్టికల్స్ లో 2 సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటువంటివి యాటమ్ యొక్క మధ్య ప్రదేశంలో ఉన్నాయి. ఈ మిగిలినటువంటి ఈ యొక్క న్యూక్లియస్ కాకుండా మిగిలినటువంటి ప్రదేశాన్ని మనం ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్ అంటాము. ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్. ఈ ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్ అనేటువంటిది సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సమ్ ఇమాజినరీ రీజియన్స్. ఒక ఊహాజనితమైనటువంటి ప్రదేశాలుగా ఇది విభజించబడి ఉంటుంది. ఈ ఊహాజనితమైనటువంటి ప్రదేశాలని మనం షెల్స్ అంటాము. షెల్స్. ఈ యొక్క షెల్స్ అనేటువంటివి KLM అనేటువంటి లెటర్స్ తోని సూచిస్తాము. అదే విధంగా షెల్స్ ని n వాల్యూ n is equal to 1, n is equal to 2, n is equal to 3 తో కూడా సూచిస్తాము. This KLM or else n is equal to 1, 2, 3 అనేటువంటిది షెల్స్ ని సూచిస్తాయి. ద ఇమాజినరీ పార్ట్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఏవైతే కక్షలు ఊహాజనితమైనటువంటి ఒక కక్షలు న్యూక్లియస్ చుట్టూ ఉంటాయి, ఈ కక్షని మనం ఆర్బిట్ అంటాము. ఆర్బిట్. సో ఈ ఆర్బిట్ లోనే మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది కంటిన్యూస్ గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అన్ని ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ తమ చుట్టూ తాము అదే విధంగా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వీటి యొక్క కలయికతోని మనకు ఒక యాటమ్ అనేటువంటిది తయారవుతుంది. ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటిది ఈ మోల్ కాన్సెప్ట్ నేర్చుకునేటువంటి దశలలో ముందుగా మనం నేర్చుకోవాల్సినటువంటిది అటామిక్ మాస్. ఇప్పుడే మనం నేర్చుకున్నట్టు విధంగా అటామిక్ మాస్ని ఏతో సూచిస్తారు? ఈ అటామిక్ మాస్ అనేటువంటిది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్తో కలిసి ఉంటుంది. ఈ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ యొక్క సంఖ్యని మనం అటామిక్ మాస్ అంటాము. దీనికి మనకు తెలియాల్సింది ప్రోటాన్స్. ప్రోటాన్స్ నంబర్ తెలియాలంటే మనకి ముందుగా అటామిక్ నంబర్ తెలియాలి. ఈ యొక్క అటామిక్ నంబర్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ప్రోటాన్స్ యొక్క నంబర్ తెలుస్తుంది. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా మనకి అటామిక్ మాస్ నుంచి. ఇక్కడ మనకు ఒక ట్రిక్ అంటే ఒక చిన్న ట్రిక్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. So to learn atomic mass we have to know, so we are having a small trick for 1 to 20 elements. The elements which are having even atomic number, their atomic mass is equal to
exactly double to their atomic number. ఏవైతే ఆటమ్స్ యొక్క అటామిక్ మాస్ అనేటువంటిది, అటామిక్ నంబర్ అనేటువంటిది ఈవెన్ ఉంటుందో, అలాంటి యొక్క ఆటమ్స్ యొక్క అటామిక్ మాస్ అనేటువంటిది ఆ అటామిక్ నంబర్కి 2 రెట్లు ఉంటుంది. సో ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ మెగ్నీషియం, మనం ఒకవేళ మెగ్నీషియం గనక సూచినట్లయితే మెగ్నీషియం అటామిక్ నంబర్ అనేటువంటిది 12. ఇది ఈవెన్ నంబర్ కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ఆ యొక్క సూత్రం నుంచి దీని యొక్క అటామిక్ మాస్ అనేటువంటిది 2 × 12. సో దీన్ని 2 రెట్లు తీసుకున్నట్లయితే 24. ఈ విధంగా మనం ఏదైతే 1 to 20 ఎలిమెంట్స్లో ఈవెన్ నంబర్ ఉన్నటువంటి వాటి కోసం ఈ యొక్క ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఆడ్ నంబర్, ఏటికైతే అటామిక్ నంబర్ అనేటువంటిది ఆడ్ ఉంటుందో వాటి యొక్క మాస్ అనేటువంటిది 2 రెట్లు తీసుకున్న తర్వాత అదనంగా 1 మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. వెరీ సింపుల్. సో వీ హ్యావ్ టు సీ దేర్ ఆర్ 2 సింపుల్ tricks are there. One is to learn what is the atomic mass for the elements which are having even atomic number and the elements which are having odd atomic number. సరి సంఖ్య, బేసి సంఖ్య. సరి సంఖ్య ఉన్నటువంటి ఆటమ్ కి అటామిక్ మాస్ అనేటువంటిది అటామిక్ నంబర్ కి 2 రెట్లు ఉంటుంది. బేసి సంఖ్య ఉన్నటువంటి ఆటమ్స్ కి అటామిక్ మాస్ అనేటువంటిది 2 రెట్లు తీసుకొని అదనంగా 1 యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ లిథియం. లిథియం అటామిక్ నంబర్ అనేటువంటిది 3. ఇట్ ఈస్ ఆడ్ నంబర్. ఇది బేసి సంఖ్య. దీని యొక్క అటామిక్ మాస్ అనేటువంటిది we need to double the atomic number and we need to add +1. Let me substitute atomic number of this lithium 2 × 3 +1. ఈ యొక్క Z ప్లేస్ లో లిథియం యొక్క అటామిక్ నంబర్ ని రీప్లేస్ చేస్తే 3 × 2 6 +1. totally we are getting 7. ఈ విధంగా చాలా సులభంగా 1 నుంచి 20 అటామిక్ నంబర్స్ యొక్క అటామిక్ మాస్ ని జ్ఞాపకం ఉంచుకోవచ్చు. అత్యంత వేగంగా వాటిని మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు. we can also use in the mole concept. In entire mole concept, remembering atomic number and remembering atomic mass are very crucial to understand the mole concept. Based on that mole concept only, so based on that atomic number and atomic mass only, we are going to learn molecular mass. మనం ఒకవేళ అటామిక్ నంబర్ ని మరియు అటామిక్ మాస్ ని చాలా శ్రద్ధగా నేర్చుకున్నట్లయితే మాలిక్యులర్ మాస్ నేర్చుకోవటం అనేటువంటిది సులభం అవుతుంది. ఈ అటామిక్ మాస్ నుంచే మనకి గ్రామ్ అటామిక్ మాస్ అనేటువంటిది వస్తుంది. మాలిక్యులర్ మాస్ నుంచే మనకి గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనేటువంటిది వస్తుంది. ఇవి 2 నేర్చుకున్నట్లయితే అవగాడ్రో నంబర్ అనేటువంటిది మోల్ కాన్సెప్ట్ లో నంబర్ ఆఫ్ పార్టికల్స్, అది మనం మిగిలినటువంటి స్లైడ్స్ లో చూస్తాము. అదే విధంగా వాల్యూమ్, సో ఎట్ STP, a standard temperature and pressure, a standard temperature and pressure, so at 1 atmospheric pressure and 1 degree 24 degree Celsius temperature, ఒక atmospheric pressure అదే విధంగా 24 రూమ్ టెంపరేచర్, ఈ 2 టెంపరేచర్స్ మరియు ప్రెషర్ దగ్గర ఉన్నటువంటి కండిషన్స్ ని మనం STP అంటాము.
సో అటామిక్ మాస్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మాలిక్యులర్ మాస్ అనేటువంటిది, అటామిక్ మాస్ నుంచి మనకు మాలిక్యులర్ మాస్ అనేటువంటిది ఎలా వస్తుంది? సో అటామిక్ మాస్, ఇఫ్ యూ టేక్ ఎనీ మాలిక్యూల్, ఒకవేళ గనక మనం వాటర్ మాలిక్యూల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా తీసుకున్నట్టయితే అది H2O. 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉన్నది. మనం ముందుగానే మనకి అటామిక్ మాస్ మీద పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఈ H2O యొక్క మాలిక్యులర్ మాస్ నేర్చుకోవటం అనేటువంటిది ఒక పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. చూద్దాం ఇప్పుడు ఎలా, ఎందుకు అటామిక్ మాస్ అనేటువంటిది అటామిక్ మాలిక్యులర్ మాస్ క్యాలిక్యులేట్ చేయటంలో చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. ఇందులో హైడ్రోజన్ యొక్క మాస్ మనకు తెలుసు, హైడ్రోజన్ యొక్క మాస్ అనేటువంటిది 1, ఆక్సిజన్ యొక్క మాస్ అనేటువంటిది, అటామిక్ మాస్ అనేటువంటిది 16. సో ఈ యొక్క మొత్తం 2 హైడ్రోజన్స్ యొక్క అటామిక్ మాస్ మరియు ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ మొత్తాన్ని కలిపితే మనకి వాటర్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ మాస్ వస్తున్నది. సో ద సమ్ ఆఫ్ ది అటామిక్ masses of all atoms present in a given molecule is nothing but molecular mass. So ఇందులో మనం let us substitute hydrogen mass, that is 1, plus oxygen mass, that is 16. So 2 into 1, 2, plus 16, that is 18. So 18 U is nothing but unified mass. హైడ్రోజన్ ప్లేస్లో హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ని, ఆక్సిజన్ ప్లేస్లో ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 into 1 2 మరియు 16, 2 plus 16 18. ఇక్కడ U అనేటువంటిది యూనిఫైడ్ మాస్. U is nothing but యూనిఫైడ్ మాస్. మాలిక్యులర్ మాస్ కానీ అటామిక్ మాస్ కానీ మోల్ కాన్సెప్ట్లో యూనిఫైడ్ మాస్ కింద సూచిస్తాము. ఆల్ అటామిక్ మాసెస్ అండ్ మాలిక్యులర్ మాసెస్ we represent them in the unified mass. Now the most crucial part of this presentation, how we can get from atomic mass to gram atomic mass, from molecular mass to gram molecular mass. సో ఇప్పుడు మనం అటామిక్ మాస్ నేర్చుకోవడానికి అటామిక్ నంబర్ ఎలా అయితే ఇంపార్టెంటో, అదేవిధంగా మాలిక్యులర్ మాస్ అనేటువంటిది నేర్చుకోవటం కోసం అటామిక్ మాస్ ఎలా అయితే ఇంపార్టెంటో, ఈ గ్రామ్ అటామిక్ మాస్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ముందుగా మనకి అటామిక్ మాస్ తెలియాలి. ఎందుకంటే let us take oxygen atomic mass, that is 16U. This is about oxygen atom. ఒక atom యొక్క మాస్ ని మనం అటామిక్ మాస్ అంటాం. ఈ అటామిక్ మాస్ ని మనం U తో సూచిస్తాము. U is nothing but unified mass. ఒకవేళ అటామిక్ మాస్ ని గ్రామ్స్ లో సూచించినట్లయితే యూనిట్స్ అనేటువంటిది యూనిఫైడ్ మాస్ టు గ్రామ్స్. ఇఫ్ యూ రీప్లేస్ యూనిట్స్ ఆఫ్ అటామిక్ మాస్ unified mass by grams, then the resultant atomic mass we call it as gram atomic mass, nothing but atomic mass in grams. అటామిక్ మాస్ యొక్క యూనిట్స్ ప్లేస్లో యూనిఫైడ్ మాస్ ప్లేస్లో గ్రామ్స్ని గనక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చేటువంటి మాస్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటాము. అంటే అటామిక్ మాస్ ఇన్ గ్రామ్స్. అటామిక్ మాస్ని మనం గ్రామ్స్లో సూచించినప్పుడు దీన్ని మనం గ్రామ్ అటామిక్ మాస్ అంటాం. అందుకోసమే అటామిక్ మాస్ అనేటువంటిది తెలిసి ఉండాల్సినటువంటి అవకాశం అండ్ అవసరం ఉన్నది. అదేవిధంగా ఎలా అయితే మనం అటామిక్ మాస్ని
గ్రామ్ అటామిక్ మాస్ కింద కన్వర్ట్ చేసామో మాలిక్యులర్ మాస్ కూడా, ఈ మాలిక్యులర్ మాస్ వాటర్ మాలిక్యులర్ మాస్ ఇప్పుడే మనం కనుగొన్నాం, అది 18U. ఈ యూనిఫైడ్ మాస్ అనేటువంటి యూనిట్స్ ప్లేస్లో గ్రామ్స్ని గనక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ 18 గ్రామ్స్ని మనం ఇప్పుడు గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటాము. వెన్ యూ సబ్స్టిట్యూట్ units of molecular mass by, that is unified mass by grams, then the resultant mass we call it as gram molecular mass. In simple words you call it as molecular mass in grams. Molecular mass in grams. So now we are understanding very clearly why atomic mass is important, atomic number is important, molecular mass is important. So now from the above concept మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో గ్రామ్ అటామిక్ మాస్ ఏదైతే ఉన్నదో దీన్ని ఒక మోల్ అంటాము. గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఏదైతే ఉన్నదో దీన్ని ఒక మోల్ అంటాము. 1 మోల్ ఆఫ్ ఆటమ్స్, రైట్? ఒక ఆటమ్ యొక్క గ్రామ్ అటామిక్ మాస్ అనేటువంటిది 1 మోల్ ఆఫ్ ఆటమ్స్. ఒక మాలిక్యూల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనేటువంటిది 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్స్. అదేవిధంగా గ్రామ్ అవగాడ్రో నంబర్ 6.02 into 10 to the power 23. The most important thing is ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ని కానీ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ని కానీ లేదా ఏదైనా ఒక గ్రూప్ని మనం ఒక యూనిట్తో సూచిస్తాం. we represent any one group. The best example is డజన్. డజన్ అంటే ఏమిటి? డజన్ అంటే ఒక 12 వస్తువులు కానీ 12 అంశాలను, ఏదైతే ఒక 12 వస్తువుల యొక్క సమూహాన్ని డజన్ అనేటువంటి ఒక యూనిట్తో, ఇది మన కంటికి కనిపించేటువంటి ఒక నంబర్. అదేవిధంగా ఒక పదార్థాన్ని, ఒక మ్యాటర్ని మనం ఒక మైక్రోస్కోపిక్ లెవెల్, if you want to count the subatomic particles at microscopic level, then we use the unit called mole. ఈ మోల్ అనేటువంటి దాన్ని మైక్రోస్కోపిక్ లెవెల్లో ఒకవేళ గనక నంబర్తో సూచించినట్లయితే దాన్ని మనం అవగాడ్రో నంబర్ అంటాము. ఒక వాల్యూమ్ రూపంలో గనక దాన్ని గనక క్యాలిక్యులేట్ చేసినట్టయితే 22.4 liters at STP. మనం ఇంతకు ముందు నేర్చుకున్నట్టుగా స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ 25 degrees Celsius అండ్ 1 atmospheric pressure. ఈ పరిస్థితులలో, ఇలాంటి కండిషన్స్లో ఉన్నటువంటి వాల్యూమ్ని 22.4 లీటర్స్ని 1 మోల్ అంటాము. ఇప్పుడు మనం మోల్ని 3 రకాలుగా సూచించినాం. ఇఫ్ యూ రిప్రజెంట్ మోల్ ఇన్ మాస్, ఇఫ్ యూ రిప్రజెంట్ మోల్స్ ఇన్ నంబర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ పార్టికల్స్. ఇఫ్ యూ రిప్రజెంట్ మోల్స్ ఇన్ వాల్యూమ్. ఒకవేళ మోల్స్ని, మాస్ అంటే మనకి అగైన్ వీఆర్ హ్యావింగ్ 2 types. మనకి అటామిక్ మాస్ ఉంటుంది, మాలిక్యులర్ మాస్ ఉంటుంది. కాబట్టి మాస్ 2 రకాలు ఉంటుంది. గ్రామ్ అటామిక్ మాస్ ఈజ్ నథింగ్ బట్ 1 మోల్, గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ నథింగ్ బట్ 1 మోల్. నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ నథింగ్ బట్ అవగాడ్రోస్ నంబర్. అదే విధంగా వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకి ఈ రోజు ఉన్నటువంటి మోల్ కాన్సెప్ట్. అసలు మోల్ కాన్సెప్ట్ అంటే ఏమిటి? ఈ మోల్ కాన్సెప్ట్లో మనం ముఖ్యంగా మోల్ కాన్సెప్ట్ కావాల్సినటువంటి నంబర్ ఆఫ్ పార్టికల్స్, ఏదైతే సబ్ అటామిక్ పార్టికల్స్ అవి చూసినాం.
వాట్ ఈస్ షెల్ అనేటువంటిది చూసినాం, వాట్ ఈస్ అటామిక్ నంబర్ అనేటువంటిది చూసినాం. అదేవిధంగా అటామిక్ నంబర్ తెలియటం ద్వారా అటామిక్ మాస్ ఎలా కనుగొనాలో చూసినాం. అటామిక్ మాస్ తెలియడం ద్వారా మాలిక్యులర్ మాస్ అనేటువంటిది ఎలా కనుగొనొచ్చో చూసినాం. ఈ అటామిక్ మాస్ నుంచి గ్రామ్ అటామిక్ మాస్ ఎలా వచ్చిందో చూసినాం. ఆ మాలిక్యులర్ మాస్ నుంచి గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఎలా వచ్చిందో చూసినాం. ఈ మోల్ అనేటువంటిది అసలు ఎంత నంబరు, 6.02 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ టుగెదర్ we call it as a mole. ఈ యొక్క 6.02 ఇంటూ 10⁻23నే మనం మోల్ అంటామని చూసినాం. ఒకవేళ మోల్ని మనం వాల్యూమ్లో రిప్రజెంట్ చేసినట్లయితే అది ఎలా ఉంటుంది అనేది చూసినాం. ఈ విషయాలు మనకు పూర్తిగా తెలియటం ద్వారా మిగిలినటువంటి అంశాలు, మోల్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి మిగిలిన అంశాలని చాలా సులభమైనటువంటి రీతిలో ఎలా నేర్చుకోవచ్చు అనేటువంటిది మనం చూడొచ్చు. అది నేర్చుకోవాలంటే ముందుగా మనం ఈరోజు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, అదేవిధంగా 1 నుంచి 30 ఆటమ్స్ యొక్క అటామిక్ మాస్ని, మాలిక్యులర్ మాస్ని చాలా శ్రద్ధగా నేర్చుకొని 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.